దేవుడంటే ఏమిటి అనే ప్రశ్న ఇవాళది కాదు, చిరకాలంగా ఉంది. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఈ చరాచర సృష్టిని అంతటినీ సృష్టించినవాడు ఆయనే, దీన్ని నడిపిస్తున్నవాడు ఆయనే, దీన్ని అంతం చేసేవాడు కూడా ఆయనే, మనుషుల్ని ప్రత్యేకంగా సృష్టించినవాడు ఆయనే అని నమ్ముతూ ఉంటారు. ఆ భావనే మనకు దాదాపు బౌద్ధం, జైనం తప్ప మిగతా అన్ని మత గ్రంథాల్లోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. బౌద్ధం, జైనాన్ని మినహాయిస్తే మిగతా మత గ్రంథాలన్నీ దేవుణ్ణి ప్రతిపాదించడమే కాదు, అవి సాక్షాత్తు దైవ ప్రోక్షితాలని చెబుతున్నాయి. ఆయా మత గ్రంథాలు రాసే కాలం నాటికే దేవుడు లేడు అనే విరుద్ధ భావన కూడా ఉంది. అందువల్లనే దాదాపు అన్ని మత గ్రంథాలు అవిశ్వాసుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించడం జరిగింది. అంటే దైవం ఎంత పురాతన భావమో దాదాపుగా దైవం కల్పితం అనే భావన కూడా అంతే పురాతనమైంది. మతస్థులు దాదాపుగా ఏదో రూపంలో దేవుణ్ణి నమ్ముతున్నప్పటికీ కూడా దేవుడంటే ఇది అని చెప్పి వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఇవాళకి కూడా నిర్వచనం ఇవ్వలేకపోవడం మనందరికీ తెలుసు. వాళ్ళు ఎందుకు నిర్వచనం ఇవ్వలేకపోతున్నారు? దేవుడు అంటే ఇది అనే భావన మీద మతస్థుల్లోనే ఏకాభిప్రాయం లేదు. వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం లేకుండా దేవుడంటే ఇది అని చెప్పకుండా అవిశ్వాసుల్ని దుమ్మెత్తిపోయడం అనేది నా దృష్టిలో తప్పు. అది హేతుబద్ధమైన చర్య కాదు. దైవాన్ని నమ్మేవాళ్ళు దేవుణ్ణి ఎలా భావిస్తున్నారు అనే ప్రశ్న వేసుకున్నట్లయితే మతానికి మధ్య అనేక వైరుధ్యాలు కనిపిస్తాయి. ఒక మతం వాళ్ళేమో దేవుడికి రూపం లేదు, ఆయన సర్వవ్యాపితుడు, ఏదో ఒక రూపాన్ని కల్పించుకొని మనం ఆయన్ని ఆరాధించడం అనేది తప్పు అని చెప్పి చెబుతూనే దేవుణ్ణి ప్రార్థించాలంటే ఫలానా దిక్కు వైపు కూర్చుని ప్రార్థన చేయాలి అని చెబుతూ ఉంటారు. అంటే సర్వవ్యాపితుడిని ప్రార్థించడానికి ఏ దిక్కున కూర్చుని ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడనేటువంటి భావన వాళ్ళలో కనిపించదు. ఇంకో మతం వాళ్ళ విషయానికి వస్తే దేవుడిది మానవ స్వరూపమే, తన రూపంలోనే తన పోలిక చెప్పునే మనిషిని సృష్టించాడు ఆయన అని చెప్పి చెబుతూ ఉంటారు. మరి వాళ్లే దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడని, ఆయన మనందరిలాగా జన్మించలేదని, ఆ కుమారుడు కూడా దేవుడితో సమానుడేనని, ఆయన దైవత్రిత్వంలో భాగమేనని చెబుతూ ఉంటారు. మరొక మతం వాళ్ళు దేవుడికి ఎన్ని రూపాయలు ఇచ్చారో మనం లెక్కబెట్టి చెప్పడం కూడా సాధ్యం కాదు. ఆ మతంలో వేలాది దేవుళ్ళు మనకు కనిపిస్తున్నారు. 3 కోట్ల మంది దేవుళ్ళని వాళ్ళు చెబుతూ ఉంటారు, కానీ కొంతమంది అయితే 33 కోట్ల దేవుళ్ళు అని చెబుతారు. కానీ మనం మటుకు వాస్తవంగా వేలాది దేవుళ్ళ పేర్లని గమనిస్తున్నాం. అందులో రకరకాల రూపాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నారు. మరి దేవుడికి రూపం ఉందా లేదా అని గట్టిగా ప్రశ్నిస్తే ఆయా రూపాల్లో ప్రశ్నించే వాళ్ళు కూడా దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు రూపం ఉండదని చెప్పి మళ్ళీ ముక్తాయింపులు ఇస్తూ ఉంటారు. ఆయన మనకులాగా ఆహారం తింటాడా అన్న ప్రశ్న వేస్తే అబ్బే తినడు, ఆయనకి ఆహారంతో పనే ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయా మత గ్రంథాలను చూస్తే దేవుడు కూడా ఆహారాన్ని కోరినట్టుగా ఆ మత గ్రంథాలు చెబుతున్నాయి. పోనీ ఆ మత గ్రంథాలు మనుషులే రాశారని వాళ్ళు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. స్వయంగా దేవుడే రాయించాడని చెబుతారు. తనకు ఏది ప్రీతిపాత్రమైన ఆహారమో కూడా చెప్పిన దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళకి శాకాహార ఫలహారమే పెట్టాలి తప్ప మాంసాహారం పెట్టకూడదని నమ్మే భక్తులు ఉన్నారు. మాంసాహారాన్ని కూడా తింటాడు. ఆయన గొళ్ళ దగ్గరికి వెళ్ళి జంతువులను వేటిచ్చి ఒక్క ఉదుటిన మెడ నరికేసి దాన్ని వండుకుని మనం తినాలి, ఆయన కూడా ప్రీతిపాత్రుడు అవుతాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు తినడు, కానీ మనం మాంసాహారం తినవలసి వస్తే ఆ దేవుడు ఉండే వైపుగా ఆ జంతువు తలను పెట్టి దాన్ని ఒకేసారి ప్రాణం పోకుండా రక్తం బయటకు పోయేలాగా కంఠనాళం నరికి
మనం తింటే దేవుడు సంతృప్తి చెందుతాడు, అలా కాకుండా మాంసాహారం తింటే దేవుడికి ఆగ్రహం వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడికి పెళ్ళి అవసరమా అనే ప్రశ్న వేస్తే దేవుడికి పెళ్లితో పనే ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడికి ఒక భార్య ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడికి బహుభార్యలు ఉన్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడికి పిల్లలు ఉన్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు కూడా దేవుళ్ళతో సమానమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుళ్ళు కానీ వాళ్ళకి పుట్టారని చెబుతున్న పిల్లలు కానీ మనకి ఎక్కడ చరిత్రలో మాత్రం కనిపించరు. మరి దేవుళ్ళ విషయంలో ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు, దేవుడు అంటే ఇది అని చెప్పి నిర్వచనం ఇవ్వలేనప్పుడు, అసలు దైవభావన తప్ప ఒప్ప అని చెప్పి నిర్ధారించడం ఎలా? ముందుగా దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దేవుడంటే ఇది అని చెప్పి ఏమన్నా ఒక నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ భావన తప్పో ఒప్పో పరీక్షకు పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. దైవాన్ని విమర్శించటం లేదా దైవాన్ని నమ్మకపోవడం నేరం, ద్రోహం, పాపం, వాళ్ళందరూ నరకానికి పోతారు అని చెప్పి శపించడమే కాకుండా ఈ భక్తులు దోషణలకు దిగటం, దాడులు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏ మేరకు సమంజసమో ఒక్కసారి ఆయా మతస్థులు ఆలోచించుకోవాలి. తాము నమ్మేటువంటి దైవం ఇది అని చెప్పి నిర్వచించలేక మతస్థులందరూ కూడా దాదాపుగా నాస్తికులకి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు, దేవుడు ఉన్నాడో లేదో నువ్వెలా నిర్ధారించగలవు అని చెప్పి ఎగతాళిగా కొన్ని ప్రశ్నలు సంధించడం మనకు తెలుసు.